హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోలీసుల్ని తీసుకువచ్చే జ్యోత్స్న చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా బయటపెట్టిన శ్రీధర్. నిజంగానే జ్యోత్స్న చేసిన కుట్ర బయటపడబోతుందా? శ్రీధర్ జ్యోత్స్న చేసిన స్కామ్ని శివన్నారాయణ ముందు బయట పెట్టబోతున్నాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్విస్ట్ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. స్వప్న తీసుకొచ్చిన ఫైలు పెన్ డ్రైవర్ చూసి అప్పుడే ఇక శ్రీధర్కి అర్థమైపోతుంది. కాశీ జ్యోత్స్నతో చేతులు కలిపి జ్యోత్స్న తన కుట్రలు బయటపడకుండా ఉండాలని తనని అరెస్ట్ చేయించిందన్న విషయం తెలుసుకుంటాడు. నా అల్లుడు, మేనకోడలు ఇద్దరు కూడా నన్ను అరెస్ట్ చేయించి నా పరువు తీశారు, ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ శ్రీధర్ అయితే ఫైలు పెన్ డ్రైవర్ పట్టుకొని బయలుదేరుతాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది కావేరి. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి ముందు ఈ నిజాల్ని బయట పెట్టాలో అక్కడికి వెళ్తున్నాను అని అంటూ శ్రీధర్ అయితే బయలుదేరుతాడు. ఇక ఇంతలో శ్రీధర్ వెళ్ళిపోయిన తర్వాత అల్లుడు ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని అస్సలు అనుకోలేదే అని బాధపడుతూ ఉంటుంది కావేరి. స్వప్న కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా కార్తీక దీప శివన్నారాయణ ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత శివన్నారాయణ, దశరథ అలాగే సుమిత్ర హాస్పిటల్ ఫైల్ తీసుకొని, రే ఈ ఫైల్ ఎందుకు నువ్వు కారులో వదిలేసావు, అసలు ఈ ఫైల్లో ఏముంది అని అడుగుతూ ఉంటాడు. ఏముంది తాత, ఏమీ లేదనే కదా చెప్పింది, మళ్ళీ అడుగుతారేంటి అని అంటూ ఉంటాడు శివన్నారాయణని. కార్తీక్ అయితే, అప్పుడే మరి కారులో వదిలేసావేంటి లోపల పెట్టకుండా, అసలు దీంట్లో ఏముందా అని తెలుసుకోవడానికి డాక్టర్ ఎవరా అని నేను చూశాను, హారిక అనే పేరు ఉంది, డాక్టర్కి ఫోన్ చేశాను, తను మొత్తం చెప్పేసింది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక పారిజాతం అయితే, ఏంటి మీ తాత ఆ ఫైల్ను పట్టుకొని వాడేదో తప్పు చేసినట్టు అలా గుచ్చి అడుగుతున్నాడేంటి, అసలు ఆ ఫైల్లో ఏముందంటావు అని అంటూ ఉంటుంది పారిజాతం. నాకేం తెలుసు గ్రాని ఆ ఫైల్లో ఏముందో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకేం తెలుస్తుందిలే, ఎవరు కొంపలు ముంచాలని ఆలోచిస్తావు తప్ప మీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో నువ్వు పట్టించుకుంటేనే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే, డాక్టరు ఏం చెప్పారు తాత నీకు అని అడుగుతూ ఉంటాడు. ఇక దీప కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక శివన్నారాయణ, ఏం చెప్పారా, మొత్తం మీ మేనల్లుడికి చెప్పాను, ఆయనే చూసుకుంటారు అని చెప్పింది. అసలు ఆ డాక్టర్ నీతో ఏం చెప్పిందిరా, మొత్తం కార్తీక్తో చెప్పాను అంటుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. నాతో చెప్పడం ఏముంది తాత, నీకు నిన్న చెప్పాను కదా, అదే నాకు చెప్పారు, అదే ఆవిడ చెప్పుంటుంది, ఏదైనా సీరియస్ అయితే నేను మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి అని అంటూ ఫైల్ని అయితే తీసేసుకుంటాడు. ఇక ఆ ఫైల్ని తీసుకున్న తర్వాత కార్తీక్ అయితే, ఇప్పుడంటే నేను ఏదో ఒక రకంగా గండాన్ని గట్టెక్కించాను, ఇప్పుడు అసలు విషయం తెలిస్తే తాత తట్టుకోలేడు, ఇప్పుడు ఈ విషయాలన్నీ వీళ్ళకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ కార్తీక్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక పోలీసులు అయితే వస్తారు. పోలీసులు రావడంతో అప్పుడే పోలీసుల్ని చూసి జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి గ్రాని, పోలీసులు వచ్చారేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా శివన్నారాయణ అయితే, ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సార్, మీ అల్లుడే ఇక్కడికి రమ్మని మాకు కాల్ చేశారు అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే, మా అల్లుడు ఇక్కడికి రమ్మని చెప్పాడా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. మావయ్య పోలీసుల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నాడో, అయినా మావయ్య దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయిలే నా గురించి బయట పెట్టడానికి అని ధైర్యంగా ఉంటుంది జ్యోత్స్న. అలా ధైర్యంగా ఉన్న జ్యోత్స్నతో ఇన్స్పెక్టర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. జ్యోత్స్న గారు ఏదో తప్పు చేశారని, ఈ ఇంటి వారసురాల్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాలని ఫోన్లో చెప్పారు, అందుకే వచ్చాము అని అంటూ పోలీసులు అయితే చెప్తారు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మాస్టర్ ఒక్క మాట కూడా చెప్పకుండా పోలీసుల్ని ఎందుకు ఇంటికి పంపించారు, అసలు మాస్టర్ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా జరిగింది అని కార్తీక్ కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఇంతలో ఇక దశరథ సుమిత్ర ఇద్దరు కూడా కిందకైతే వస్తారు. దశరథ సుమిత్ర ఇద్దరు వచ్చిన తర్వాత పోలీసుల్ని చూసి, పోలీసులు ఎందుకు వచ్చారు మావయ్య అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది శివన్నారాయణ్ని.
అల్లుడే ఇక్కడికి రమ్మని చెప్పాడంటమ్మా అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఏంటండి, ఇంటికి పోలీసులు వస్తే అల్లుడు రమ్మన్నాడంటే మీరు అలా మౌనంగా ఉన్నారేంటి? వెంటనే అల్లుడికి ఫోన్ చెయ్యండి అని పారిజాతం అంటూ ఉంటుంది. అవసరం లేదు అత్తయ్య గారు, నేను వచ్చేసాను అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే ఇక శ్రీధర్ చేతిలో ఉన్న ఫైల్ని చూసి ఇక జ్యోత్స్న కాళ్ళల్లో వణికి పుడుతుంది. ఇదేంటి, మావయ్య ఏంటి ఫైల్ తీసుకొచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. అయినా ఆ రోజు కాసి డేటాని డిలీట్ చేశానని, ఫైల్ కూడా లేదని చెప్పాడు. ఇప్పుడు మావయ్య ఏ ఫైల్ పట్టుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేయించాలనుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా పారిజాతం అయితే, ఏంటల్లుడు, మా జ్యోత్స్నాని అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని మా ఇంటికి పంపించావంట, ఎందుకు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఎందుకు మరికొన్ని నిమిషాల్లో మీకే తెలుస్తుంది కదా అత్తయ్య గారు, అప్పుడు మాట్లాడండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఏంటి మాట్లాడేది, నా మీద లేనిపోని ఆరోపణలు చేసి నన్ను అరెస్ట్ చేయించి పూర్తిగా కంపెనీని నీ సొంతం చేసుకోవాలని, ఈ ఆస్తి మొత్తం నీ కొడుకు పేరు మీద రాయించుకోవాలని అనుకుంటున్నావా మావయ్య అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక శ్రీధర్ అయితే, నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు మేనుకోడలా, కానీ ఈ రోజుతో నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా బయటపడబోతున్నాయి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక శివనారాయణ, శ్రీధర్ అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక శ్రీధర్ అయితే చెప్పబోతూ ఉండగా, మాస్టారు మనం తర్వాత మాట్లాడుకునే వాళ్ళం కదా వీటి గురించి, మీరేంటి డైరెక్ట్గా పోలీసుల్ని తీసుకొని ఎందుకు వచ్చారు, ముందు పదండి వెళ్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అది కాదు కార్తీక్, మన కంపెనీలో మిస్ అయిపోయిన అకౌంట్స్ ఫైలు అలాగే పెన్ డ్రైవ్ మా ఇంట్లోనే ఉన్నాయి, అది కూడా కాశీ బట్టల్లోనే ఉన్నాయి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ కాశీగాడు తీసుకువెళ్ళి ఆ పెన్ డ్రైవర్ని ఫైల్ని తన బట్టల్లో పెట్టుకున్నాడా అని ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా ఇప్పుడు గనక అత్తకి తన కూతురు ఎలాంటిదో తెలిస్తే అస్సలు కూడా తట్టుకోలేదు. ఈ పరిస్థితిలో అత్త నిజాన్ని తెలుసుకోకూడదు, మాస్టర్ని ఎలాగైనా ఆపాలి అని కార్తీక్ అయితే, అది కాదు మాస్టారు, ముందు పదండి నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ శ్రీధర్ని బయటికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక శ్రీధర్ అయితే, లేదురా కార్తీక్, ఈసారి మాత్రం నన్ను క్షమించు, నేను ఎవరి మాట వినదలుచుకోలేదు, ఎందుకంటే ఇలాగే వదిలేస్తే రేపటి రోజున ఇంకా ఎన్ని సమస్యల్ని ఈ జ్యోత్స్న తీసుకొస్తుందో. ఇప్పటికే జ్యోత్స్న చాలా దిగజారిపోయింది, ఇక మనం జ్యోత్స్న గురించి బయట పెట్టక తప్పదు. జ్యోత్స్నని ఎలాగా ట్రీట్మెంట్ చేయాలో అలాగే చేయాలి. జ్యోత్స్న మనం ఎన్ని చెప్పినా కూడా ఇప్పటి వరకు వినిపించుకోలేదు, తన పని తను చేసుకుపోయింది. ఇప్పుడు ఎదుటి వాళ్ళు నష్టపోయినా పర్వాలేదు, మనం సంతోషంగా ఉందామా లేదా అని చూసుకుంటుంది తప్ప తను మాత్రం ఎవ్వరి గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు తను చేసింది అదే పని అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక శ్రీధర్ అన్న మాటలకి జ్యోత్స్న, అయినా మీ దగ్గర ఏమున్నాయి సాక్ష్యాలు, ఇదంతా కావాలని నా మీద చేస్తున్న కుట్ర అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది కాదు మాస్టారు, మీరు పదండి ముందు అని అంటూ తీసుకువెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే, జ్యోత్స్న ఏదో గట్టిగానే కుట్ర చేసింది, అందుకని బావ అంత సీరియస్గా ముందే కార్తీక్ కూడా చెప్పకుండా పోలీసుల్ని తీసుకువచ్చాడంటే తను ఏదో పెద్ద తప్పే చేసింది. ఆగు కార్తీక్, మీ నాన్నని ఎందుకు నువ్వు బలవంతంగా బయటికి పంపించాలనుకుంటున్నావు, మీ నాన్న చెప్పేదేదో చెప్పనివ్వు అని అంటూ ఉంటే, వద్దు మావయ్య తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత ఏమీ లేదురా, ఇప్పుడే మాట్లాడాలి, ఇక్కడే తేల్చాలి అని శివనారాయణ కూడా అంటూ ఉంటాడు. చెప్పు శ్రీధర్, అసలు జ్యోత్స్నాని ఎందుకు అరెస్ట్ చేయించాలనుకున్నావు, తను కుట్ర చేసిందని అంటున్నావు కదా, దానికి సాక్ష్యాలు ఏంటి అని అంటూ ఉంటే, సాక్ష్యం ఈ ఫైలు, ఈ పెన్ డ్రైవరే మావయ్య గారు, ఒక్కసారి వీటిని చూడండి అని అంటూ ఉంటాడు శివనారాయణతో శ్రీధర్ అయితే. అప్పుడే జ్యోత్స్న అయితే, చూడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు, మా తాతకి నా మీద నమ్మకం లేదనుకుంటున్నావా నువ్వు, కావాలని మళ్ళీ నేను ఎక్కడ CEO సీట్లో కూర్చుంటానని నా మీద నిందల వేస్తున్నావు మావయ్య నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న.
ఎవరి మీద ఎవరు నిందలు వేస్తున్నారో, ఎవరి కంపెనీని ఎవరు నాశనం చేయాలనుకున్నారో మొత్తం తెలిసిపోతుంది జ్యోత్స్న. ఎందుకు అంత హడావుడి చేస్తున్నావు అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఫైల్ అయితే ముందు శివన్నారాయణ చూస్తాడు. శివన్నారాయణ ఆ ఫైల్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక ల్యాప్టాప్ తీసుకొనిరా కార్తీక్ అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. తాత అది వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా అని అంటూ ఉంటే అప్పుడు ఇక కార్తీక్ వెళ్ళి ల్యాప్టాప్ అయితే తీసుకొస్తాడు. ఇక ల్యాప్టాప్ పెన్ డ్రైవర్ పెట్టి మొత్తం దాంట్లో ఉన్న అకౌంట్స్ అన్నీ కూడా చూస్తాడు శివన్నారాయణ. చూసి ఒక్కసారి అలాగే కుప్ప కూలిపోతాడు. తరువాత దశరథ ఫైల్ని చూస్తాడు. ఇక దశరథ్ కూడా ఫైల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక సుమిత్ర అయితే, ఏంటండి ఏముంది దాంట్లో, ఎందుకు మావయ్య గారు మీరు అలా షాక్ అయిపోతున్నారు? అన్నయ్య ఏంటన్నయ్య అవి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. మీ కూతురు జ్యోత్స్న చేసిన కుట్రమ్మ. తన కంపెనీలోనే కొన్ని కోట్ల స్కామ్ చేసింది మీ కూతురు జ్యోత్స్న అని శ్రీధర్ అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడగలడు. ఈరోజు సీఈఓ సీట్లో కూర్చున్నాను కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. మా మనవరాలు అలా ఎందుకు చేస్తుంది? ఏదో వాళ్ళ అమ్మ పేరున చిన్న సైట్ కొంది, అంత మాత్రాన ప్రతిదీ కూడా నా మనవరాలే కొట్టేసిందంటే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక శ్రీధర్ అయితే, సాక్ష్యాలతో సహా ఉన్నాయి మా అత్తయ్య గారు, మీరేమీ మీ మనవరాల్ని వెనకేసుకుని రావాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే, లేనిపోని అన్నీ కూడా సృష్టించి దొంగ అకౌంట్స్ని చూపించి నన్ను ఇరికించాలని చూస్తున్నావా మావయ్య అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కాశీ నీకు ఈ విషయాన్ని చెప్పాడు కాబట్టి కాశీని అడ్డం పెట్టుకొని నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో, శత్రువైన ఆ వైరాతో చేతులు కలిపి కాశీకి మేనేజర్ పోస్టుని నువ్వు ఆశ చూపించి కాశీని రెచ్చగొట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఎవరు? కాశీని అరెస్ట్ చేయించింది ఎవరు? ఆ వైరా. తెలివిగా ఆ వైరా నుంచి నువ్వు తప్పించుకున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళిద్దరికన్నా డేంజర్ మనిషివి నువ్వు. అయినా కూర్చున్న కొమ్మని కొట్టుకొని నరుక్కుంటే నువ్వే కింద పడతావని నీకు ఇంకా తెలియదు అనుకుంటా అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే మాటలు జాగ్రత్తగా రాని మావయ్య, మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ అయితే జ్యోత్స్న చెంప పగలగొడతాడు. జ్యోత్స్న చెంప పగలగొట్టి, చేసిందంతా చేసి నిజాలను నిరూపించిన శ్రీధర్నే నువ్వు ఎదురు తిరిగి మాట్లాడతావా అని అంటూ ఉంటాడు. అది తాత అని అంటూ ఉంటే, చాలు, ఆ రోజు వైరా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు, అలాగే మీ మనవరాలు చేసే పనులు మీకు తెలియవు అని అంటూ చెప్పాడు. కానీ వైరా మాటలు నేను పట్టించుకోలేదు. నా మనవరాలు ఎందుకు మమ్మల్ని అంత మోసం చేస్తుందా అని నేను కూడా అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు చేసిన మోసం ఇప్పుడు తెలుస్తుంది. నిన్ను సీఈఓగా పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడు కార్తీక్ మీద కోపంతో నిన్ను సీఈఓని చేశాను. కానీ ఇప్పుడు ఎందుకు చేశానా అని తల బాదుకుంటున్నాను. ఈరోజు నీ నుంచి నువ్వు తప్పించుకోవడానికి మన శత్రువు మన నాశనం కోరుకుంటున్న ఆ వైరాతోనే చేతులు కలిపావంటే నువ్వు ఎంత దూరమైనా వెళ్తావని, నీకు ఎవరు ఏమైపోయినా కూడా అవసరం లేదని నాకు అర్థమైపోయింది. నీలాంటిదే ఉండాల్సింది ఇక్కడ కాదు, జైల్లోనే అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే శివన్నారాయణ కాళ్ళ మీద పడుతుంది. తాత, నన్ను క్షమించు తాత, ఏదో పొరపాటుగా చేసేశాను, నన్ను జైలుకి పంపించొద్దు, జైలుకి పంపిస్తే మన కుటుంబ పరువు పోతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎప్పుడైతే మన శత్రువైన జ్యోత్స్నతో చేతులు కలిపావో, ఎప్పుడైతే సొంత కంపెనీలోనే నువ్వు అన్ని కోట్ల డబ్బు స్కామ్ చేశావో అప్పుడే మన ఇంటి పరువు పోయింది. నువ్వు కొత్తగా ఈరోజు తీయాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. డాడీ, మీరైనా చెప్పండి డాడీ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నేను చెప్పేదేమీ లేదు, ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పుల్ని నేను కప్పిపుచ్చుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు నువ్వు చేసింది క్షమించరాని తప్పు. నువ్వు తెలిసే ఈ తప్పులన్నీ చేశావు. అమాయకులు నీ తప్పులకి బలైపోతున్నా కూడా నువ్వు ఇంత కూడా పశ్చాత్తాపం పొందకుండా ఉన్నావు. అసలు మాలాంటి వాళ్ళ కడుపున నువ్వెలా పుట్టావు అని అంటూ దశరథ మాట్లాడతాడు. అప్పుడే ఇక, అమ్మ,
నువ్వన్నా చెప్పు మమ్మీ, నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పు మమ్మీ అని అంటూ ఉంటే, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోండి దీన్ని అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏవండి, ఏదో తెలియక చేశాను అంటుంది కదా, జ్యోత్స్నాని అరెస్ట్ చేస్తే మన కుటుంబ పరువు పోతుంది, కాసేపు ఆలోచించండి అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు కూడా జ్యోత్స్నాతో పాటు జైలుకి వెళ్ళాలని ఉందా నీకు కూడా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. దాంతో ఇక అక్కడే ఆగిపోతుంది పారిజాతం. అయితే ఇక కార్తీక్ అయితే, అది కాదు తాత, కొంచెం ఆలోచిస్తే అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆలోచించేదేమీ లేదురా, దాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోండి ఇన్స్పెక్టర్ అని అంటూ ఉంటాడు శివనారాయణ కూడా. అప్పుడే ఇక పోలీసులైతే జ్యోత్స్న చేతికి సంకెళ్ళు వేస్తారు. ఇక సంకెళ్ళు వేసి జ్యోత్స్నాని అరెస్ట్ అయితే చేస్తారు. అప్పుడే ఇక ఇదంతా చూసి సుమిత్ర అయితే ఒక్కసారి కుప్పకూలిపోతుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే అత్త అని అంటూ సుమిత్రని పట్టుకుంటాడు. రే, ఏంట్రా ఇదంతా? నా కన్న కూతురు ఇంత దుర్మార్గురాల్లాగా ఎలా తయారయ్యిందిరా? తనేనా ఇదంతా చేసింది? ఎందుకు జ్యోత్స్న ఇదంతా చేసింది? దీని మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, దీని జీవితం ఎంతో బాగుండాలని ఎంతోమంది దేవుళ్ళకి మొక్కుకున్నాను. కానీ జ్యోత్స్న చివరికి ఇలా జైలు పాలవుతుందని అస్సలు కూడా ఊహించలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే నువ్వు ఎక్కువగా బాధపడకత్తా, నీ ఆరోగ్యం అసలే బాగాలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమిత్ర, ఇది చూడ్డానికైనా నేను బ్రతికుంది? కన్న కూతురు తప్పు చేసి జైలుకి వెళ్తుంటే ఏ కన్న తల్లి ఓర్చుకోగలదు అంటూ ఒక్కసారి స్పృహ కోల్పోతుంది సుమిత్ర. అయితే ఇక సుమిత్ర స్పృహ కోల్పోవడంతో కార్తీక్ అయితే సుమిత్రని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఇక సుమిత్రకి ట్రీట్మెంట్ మొదలు పెట్టమని డాక్టర్తో అయితే చెప్తారు. ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాలని చెప్పాను కదా కార్తీక్, ఇప్పుడు ఆవిడ కూతురిది బ్లడ్ కావాలి. డిఎన్ఏ ఎవరిదైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళ బ్లడ్తోనే ఆవిడకి మేము బోన్ మ్యారో చికిత్స చెయ్యాలి, దాని ద్వారా ఆవిడ క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా చెరిపేయొచ్చు అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే అప్పుడే అది విని కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కార్తీక్ షాక్ అయిపోతూ, ఇప్పుడు జ్యోత్స్న జైల్లో ఉంది, అసలు విషయం తెలిసి బోన్ మ్యారోకి జ్యోత్స్నాని బయటికి తీసుకురావాలి, వచ్చినా కూడా జ్యోత్స్న పని చేయదు. ఇప్పుడు అందరి దగ్గర నేను దాచుకున్న రహస్యం బయటపడబోతుందా? దీపే ఈ ఇంటి వారసురాలు, మావయ్య అత్తయ్య కన్న కూతురని నిజం చెప్పేసే సమయం వచ్చేసిందా అని కార్తీక్ తనలోనే తాను మదన పడిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. సుమిత్ర ప్రాణాలని కాపాడడానికి కార్తీక్ జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదు, దీపే ఇంటి వారసురాలు అన్న నిజాన్ని బయటపెడుతుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.